అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తనదైన శైలిలో జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని పనిచేస్తున్నారు. దాదాపు ప్రతిరోజు ఏదో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ తరచుగా జిల్లాలోని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తూ సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచడానికి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ అనేక కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖ పనితీరులో ప్రజలను మిళితం చేసేందుకు మమేకం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. ఈయన కార్యక్రమాలకు జిల్లాలోని పోలీస్ అధికారులు కూడా పూర్తి అండదండలు అందిస్తూ విజయవంతం చేస్తున్నారు. నర్సీపట్నంలో ఏఎస్పీగా, పాడేరు జిల్లా ఎస్పీగా పనిచేసిన అనుభవంతో ప్రస్తుతం అనకాపల్లి జిల్లా ఎస్పీగా కొనసాగుతున్న తుహిన్ సిన్హా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నిరోధానికి, సైబర్ క్రైమ్స్, ఈవ్ టీజింగ్ వంటి సాంఘిక దురాచారాలను అరికట్టేందుకు తమదైన పద్ధతిలో ప్రజలను అప్రమత్తం చేయడం, విద్యార్థుల్లో అవగాహన పెంచి చైతన్యపరచడం వంటి కార్యక్రమాల ద్వారా చురుగ్గా పనిచేస్తున్నారు. జిల్లాలోని డిఎస్పీలు, సిఏలు, ఎస్ఐలతో తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వారిని కూడా చైతన్యపరిచి ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల సహాయ సహకారాలతో ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలని ఉద్బోధిస్తూ తన వంతు కృషి కొనసాగిస్తున్నారు. ఎన్డీపీఎస్ అండ్ ప్రాపర్టీ సీజర్ అన్ని ఎన్డీపీఎస్ యాక్ట్ కేసెస్లో మనం చేస్తూ ఉన్నాము. మన జిల్లా అనకాపల్లి జిల్లాలో కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మన జిల్లాలోనే జరిగింది. ఐ థింక్ రీసెంట్గానే హోమ్ మినిస్టర్ మేడం కూడా అసెంబ్లీ సెషన్లోనే చెప్పారు. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. మిగతా అన్ని కేసెస్లో కూడా మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. నాథవరం పోలీస్ స్టేషన్లో ఓల్డ్ కేసెస్లో కూడా మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్కి ప్రిపేర్ చేస్తున్నాము. పీడీ యాక్ట్ మనకి కొంతమందిని ఐడెంటిఫై చేస్తాం, అది ఎలిజిబుల్ అవుతుందా లేదా అది వెరిఫై చేసుకుని వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేస్తూ ఉన్నాము. టిల్ నౌ అంటే 3 పీడీ యాక్ట్ ప్రపోజల్స్ మనం తయారు చేస్తాం. ప్రెజెంట్లీ అది అండర్ కన్సిడరేషన్ ఉంది. నెక్స్ట్ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా మనం చూసుకుంటున్నాము, ఎలా మనం అది ఉపయోగం చేసుకోవచ్చు. అది కూడా రిపీటెడ్ ఎన్డీపీఎస్ అఫెండర్స్ మీద మనం ఇది యూజ్ చేస్తాం. ఓకే అండి. 1930 ఇచ్చాము. 1930 1930 ఈ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తే ఇఫ్ ఎనీ ఫైనాన్షియల్ లాస్ జరిగింది అనుకోండి, 1 lakh 2 lakhs, నేను వెంటనే బ్యాంక్స్ కూడా ఫ్రీజ్ చేసేస్తాను అమౌంట్. సో జరిగింది కానీ అట్లీస్ట్ మన అమౌంట్ రికవరీ చేయడానికి ఈజీ అవుతుంది మనకి. 1930 కాల్ చేయకపోతే చాలా కష్టం, బికాజ్ అక్యూజ్డ్ మన వాళ్ళు కాదు, వాళ్ళు బీహార్, ఒడిస్సా, మహారాష్ట్ర, బయట యూఏఈ ఆర్ దుబాయ్ అక్కడ నుంచి కూడా ఉంటారు. సో 1930కి వెంటనే మన విక్టిమ్స్ కాల్ చేస్తే చాలా వరకు మనం డబ్బు రికవర్ చేసుకోవచ్చు ఈజీగా. ఎన్డీపీఎస్ సంబంధించి ఒక కొత్త నంబర్ కూడా ఇచ్చాము ఇప్పుడు, 1972. సో ఈ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా కాల్ చేసుకోవచ్చు. యూత్ గాంజాయి కన్జ్యూమ్ చేయడం, తాగడం, మిస్బిహేవ్ చేయడం, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే 1972కి వారు కాల్ చేసి మనకి చెప్పవచ్చు. పోలీస్ తరపు నుంచి మనం వెంటనే యాక్షన్ తీసుకుంటాము. ఈవెన్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, మిస్బిహేవింగ్ విత్ ఉమెన్, ఈవ్ టీజింగ్ కంప్లైంట్స్ 112 వాళ్ళు కాల్ చేసుకోవచ్చు. 112 నెంబర్కి. మన రూరల్ ఏరియాస్లో లెస్ దెన్ 20 minutes మనం టార్గెట్ చేస్తున్నాం. లెస్ దెన్ 20 minutes రెస్పాండ్ 20 నిమిషాలు రెస్పాండ్ అవుతాం. ఇంకా లాస్ట్ మన సైబర్ క్రైమ్స్ ఒక కొత్తది ఇప్పుడు అన్ని చోట్ల, ఈవెన్ రూరల్ ఏరియాస్లో చాలామంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఫ్రెండ్స్ నుంచి నాకే ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కరెక్ట్ రిపోర్టింగ్ చేయించండి అండి. ఇంకా పబ్లిక్ ద్వారా కొద్దిగా సైబర్ క్రైమ్స్, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, ఎన్డీపీఎస్ ముఖ్యంగా నాథవరం కూడా అది ఏజెన్సీకి దగ్గర పడుతుంది కాబట్టి ఇది రూట్స్ ఉంటుంది మనకి. సైబర్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్
ఇంకా గోలుగొండ అది ఏజెన్సీ ఏరియా కింద వచ్చేస్తుంది కదా. సో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు కట్టుకున్నారు. సో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కొత్త పోలీస్ స్టేషన్స్ మన నాకపల్లి కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. నక్కపల్లి కూడా ప్లాన్ చేస్తున్నాము. కానీ ఇప్పుడు శాంక్షన్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. అది కూడా అయిన తర్వాత మనం ప్రొసీడ్ అవుతాం. కానీ ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్, గోలుగొండ పోలీస్ స్టేషన్ ఆర్ కేడీపేట పోలీస్ స్టేషన్ కొన్ని క్లీనింగ్ ఆర్ ఫర్నిచర్ కొన్ని పెండింగ్ ఉన్నాయి. అది చేసిన తర్వాత మోస్ట్లీ విదిన్ 1 month ఓపెనింగ్ చేసేస్తాం. ఓకే అండి.